Hi students, today in this class we discuss about some substitution models. Suppose if the limit is given as limit x tends to a f of x, it is to be calculated. Here x is tending to a, that implies x minus a is tending to 0. That means you can take it as x minus a as a t. So what happens, as x minus a is equal to t substituted, x becomes a plus t, and in this case x minus a tending to 0 means t is tending to 0. This limit can be written as a limit t tends to 0 f of x. F of x means x is equal to a plus t. So in this way, a kind of substitution you can apply to simplify some problems whenever it is needed. Suppose it is first kind of substitution. Second kind of substitution, whenever x is tending to infinity and f of x, it is to be calculated. Here x is tending to infinity means whenever x is tending to infinity, 1 by x is tending to 0. In this case 1 by x can be substituted with t. Then what happens, t will be equal to 1 by x and x is equal to 1 by t. In this case x is equal to 1 by t. By substituting x with 1 by t, you can simplify such kind of problems. Then what happens, here limit to x is replaced by 1 by t. So 1 by t, x is replaced by 1 by t, or as x tends to 0, 1 by x is tending to 0, that means t is tending to 0. We can write it as 1 by x is tending to 0 instead of x tends to infinity. 1 by x is equal to t substituted. Therefore you can write t tends to 0, f of x is replaced by 1 by t. So you can reduce this expression in this manner. This is second kind of substitution. And third kind of substitution, here it is. ఇక్కడ మనకి థర్డ్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అని ఉందనుకోండి, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇలాంటి సబ్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అని సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ టెన్ టు మైనస్ ఇన్ఫినిటీ కదా, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అన్నాడు. కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు మైనస్ టీ అయినప్పుడు టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇంచేత ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ బై మైనస్ టీ. టీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాసి ఇక్కడ ఎక్స్ అని టీలో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇందులో రాసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది సమ్. కాబట్టి ఇలాంటి మోడల్స్ కూడా మీరు కొన్ని సమ్స్ చేస్తే ఈజీనెస్ వస్తుంది. అలాగే సో ఈ సబ్స్టిట్యూషన్ మీద ఒక మోడల్ సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ మైనస్ 1 ఇంటూ tan of pi by 2 into x, tan of pi by 2 into x. ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి సబ్స్టిట్యూషన్ ద్వారా మనం ఎలా సాల్వ్ చేయాలి. సో చూస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మోడల్ ఉంది, ఎక్స్ టెన్స్ టు ఏ అన్నట్టు ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని సాల్వ్ చేయడం కోసం let us take x minus 1 is equal to t. x minus 1 is equal to tతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంచేత x is equal to ఏం రాయొచ్చు అంటే t plus 1 అని రాయొచ్చు. ఆ సబ్స్టిట్యూషన్ ఇక్కడ అప్లై చేస్తే దెన్ ద లిమిట్ x tends to 1 అని రాసే బదులు t tends to 0 అని రాయొచ్చు. x minus 1 is equal to t కాబట్టి, అండ్ x minus 1 ప్లేస్లో ఏం రాయాలి, t రాయాలి, ఇంటూ tan of ఏముంది ఇక్కడ పై బై 2 ఇంటూ ఎక్స్ అని ఉంది. ఎక్స్ అంటే t+1.
ఈ ప్లస్ 1 ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని లిమిట్ t టెన్స్ టు 0 t ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది π/2 ఇంటూ t ప్లస్ 1 అంటే π/2t ప్లస్ π/2 అంటే ఎంత అవుతుంది tan 90 ప్లస్ θ అవుతుంది అంటే cot θ cot ఆఫ్ మైనస్ cot θ మైనస్ cot π/2t ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ ఇది. సో దట్ ఇంప్లైస్ లిమిట్ t టెన్స్ టు 0 లిమిట్ t టెన్స్ టు 0 ఇక్కడ t ఉంది కదా, దీన్ని t ఎలాగో వదిలేసేయండి. tan ఏం చేస్తామంటే కాట్ని 1/tan కింద రాద్దాం. 1/tan π/2 ఇంటూ t అవుతుంది. ఇక్కడ -1 బయటికి తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఇదేం రావాలంటే దట్ ఇంప్లైస్ మనకున్న ఫార్ములా ఒకటి ఉంది, స్టాండర్డ్ ఫార్ములా. ఆ స్టాండర్డ్ ఫార్ములా ఏం చెప్తుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు a ఆర్ ఎక్స్టెన్స్ టు 0 tan ఆఫ్ x/x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ x/tan x కూడా 1, x/tan x కూడా 1, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఇది దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఏ ఎక్స్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే ఎక్స్ ఉండాలి. కానీ tan π/2 ఉంది, ఈ π/2 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే π/2 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. π/2తో మల్టిప్లై చేస్తే π/2t అవుతుంది. ఇది టీతో కలిసి π/2t అవుతుంది. సో కాబట్టి π/2t ఇది ఇక్కడ తీసుకొచ్చేస్తే π/2t π/2తో లేని దాన్ని మల్టిప్లై చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2/πతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ వాల్యూ మొత్తం లిమిట్ x/tan x ఫార్ములాలో వచ్చింది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడేమో 2/π ఉంటుంది. 2/π ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2/5. దీని ఫైనల్ వాల్యూ 2/5. అర్థమైంది కదా, ఇది మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ యూజ్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు సెకండ్ ఇయర్లో వచ్చే బైనామియల్ థియరము ఇక్కడ ఒకసారి డిస్కస్ చేయొచ్చు. మనం ఈ లిమిట్స్లో బైనామియల్ థియరము అప్లై చేయొచ్చు. బైనామియల్ థియరం యాక్చువల్గా మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకునేది, కానీ ఫస్ట్ ఇయర్లో లిమిట్స్ని సాల్వ్ చేయడం కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఒకసారి బైనామియల్ థియరం అంటే ఏంటంటే ఏదైనా ఎక్స్ 1 + x హోల్ పవర్ n వేర్ n బిలాంగ్స్ టు r అయినప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 + x హోల్ పవర్ nని బైనామియల్ పవర్ ఎనీ రియల్ నెంబర్ ఉన్నప్పుడు యాజ్ x టెండింగ్ టు 0 అవుతున్న వాల్యూ అయితే దీన్ని 1 + nx by 1 factorial plus n into n minus 1 by 2 factorial into x square plus n into n minus 1 into n minus 2 by 3 factorial into x cube plus and so on. ఇది ఈ మెథడ్లో దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇన్ఫైనైట్ టర్మ్స్ వరకు టెండ్ అవుతుంది. సో దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోమంటే మనం ఏం రాస్తామంటే ఇన్ని టర్మ్స్ రాయక్కర్లేదు, అప్రాక్సిమేట్ వాల్యూ కదా మనం లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది. కాబట్టి 1 + nx by 1 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు, విచ్ ఈజ్ ఆల్సో అప్రాక్సిమేట్లీ. అవసరమైనప్పుడు సెకండ్ టర్మ్ కూడా రాయొచ్చు. 1 + nx by 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ n into n minus 1 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. అవసరమైనప్పుడు ఈ టర్మ్ కూడా రాసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 1 or 2 టర్మ్స్తో మనం లిమిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, టెండింగ్ వాల్యూ కాబట్టి. సో ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు సాల్వ్ సమ్ క్రిటికల్ ప్రాబ్లమ్స్. సో 1 + x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 + n by 1 ఫ్యాక్టోరియల్ n. ఇది n అంటే ఇది పవరు, ఇక్కడ ఏదైతే పవర్ ఉందో ఆ పవరు ఇంటూ ఎక్స్
ఇక్కడ ఉన్న ఎక్స్ ఆ పవరు బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ మళ్ళీ పవరు ఇంటూ పవర్లో 1 సబ్ట్రాక్ట్ చేయాలి బై 2 ఫ్యాక్టోరియల్ అని రాసి ఇక్కడ ఉన్న ఎక్స్ని స్క్వేర్ చేసి రాయాలి. థర్డ్ టర్మ్ ఏమవుతుంది, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ క్యూబ్. థర్డ్ టర్మ్ ఇది ఫోర్త్ టర్మ్. యాక్చువల్గా ఫస్ట్ టర్మ్ 1 ఉంటుంది, సెకండ్ టర్మ్ nx బై 1 ఫ్యాక్టోరియల్ అవుద్ది, థర్డ్ టర్మ్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుద్ది. అంటే థర్డ్ టర్మ్కి వచ్చేటప్పటికి పవర్ 2 ఉంటుంది అలాగా. సో దీన్ని మనం అప్లై చేస్తే కొన్ని సమ్స్ని చాలా ఈజీగా రెడీ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 బేస్డ్ ఆన్ బైనామియల్ థియరమ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ 3x హోల్ పవర్ 1/4 1 ప్లస్ 3x హోల్ పవర్ 1/4 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 1 ఇది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. హౌ టు క్యాలిక్యులేట్ దిస్? యాక్చువల్గా మనకేం తెలుసు అంటే ఇక్కడ ఎక్స్ 0 టెండ్ చేస్తే ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. న్యూమరేటర్ ఏమవుతుందంటే 1 మైనస్ 1 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ అంటే LH రూల్ అప్లై చేయొచ్చు. కొద్దిసేపు పక్కన పెట్టండి LH రూల్ని. ఇది వేసేస్తే చాలా మెథడ్స్ మనకు తెలియవు కాబట్టి అది లాస్ట్లో అప్లై చేయాలని అనుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఈ ఫంక్షన్ని బైనామియల్ ఎక్స్పెన్షన్ ఫార్ములాలో ఉంది. ఇప్పుడే మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/n 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ nx ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ మనకి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అనే ప్లేస్లో ఎంత ఉంది అంటే 1/4 ఉంది. సో n అనేది ఇక్కడ ఈ విషయంలో 1/4 అండ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందంటే 3x ఉంది. సో ఈ ఫార్ములా దానికి అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ nx అనేదాన్ని 1 ప్లస్ n అంటే 1/4 ఇంటూ ఎక్స్ అంటే 3x ఇలా రాశాను మైనస్ మనం ఏమనుకున్నాం అప్రాక్సిమేట్లీ దీని వాల్యూకి ఈక్వల్ అవుతుంది కదా, అది ఉంచేసేయచ్చు. -1 బై ఎక్స్ స్క్వేర్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 1 ప్లస్ nx ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అన్నమాట. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఈ లిమిట్ వాల్యూ ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ nx అన్నాడు కదా, 1 ప్లస్ 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ nx. ఇక్కడ ఏమవుతుందంటే 1 ఈ -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ -1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది 3/4. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 3/4 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మిగిలింది. ఈ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది అంటే 3/4 ఇంటూ ఎక్స్ అవుతుంది. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మనకేమవుతుంది 3/4 ఇంటూ 1/x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/x అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఎగ్జిస్ట్ అయ్యేది కాదు. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్. Let us try one more problem. Another example. Limit extends to minus infinity. Limit extends to minus infinity. Square root of x square plus x minus cube root of x cube plus 6x square plus 1. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఎక్స్ టెంట్ ఏమన్నాడు మైనస్ ఇన్ఫినిటీ అని. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాం, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -t తో సబ్స్టిట్యూట్ చేయమన్నాం.
అలా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, లిమిట్ అంటే t టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ప్లస్ కదా, ప్లస్ ఇప్పుడు ఏమవుతుందంటే t ప్లేస్లో x ప్లేస్లో మైనస్ టీని సబ్స్టిట్యూట్ చేస్తే t స్క్వేర్ మైనస్ t ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్, ఇక్కడ టీని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ t క్యూబ్, టీని సబ్స్టిట్యూట్ చేస్తే 6t స్క్వేర్ ప్లస్ 1 ఇలా మారింది. దీన్ని ఏం చేయాలి, లిమిట్ ఎక్స్టెన్స్ టు లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనం చేయాల్సింది స్క్వేర్ రూట్ ఆఫ్ t మైనస్ t స్క్వేర్ అన్నది. దీంట్లోంచి t కామన్ చేయొచ్చు. t కామన్ చేస్తే స్క్వేర్ రూట్లోంచి బయటకు వచ్చేసరికి t అవుతుంది. స్క్వేర్ రూట్ ఓవర్ t స్క్వేర్ బయటకు వస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1/t అవుతుంది. ఇక్కడ ఇందులోంచి మైనస్ టీ కామన్ చేయొచ్చు, క్యూబ్ రూట్ కాబట్టి. ఆ మైనస్ టీ బయటకు వచ్చేసిందంటే ఇక్కడ వరకు తీసేయచ్చు. ఇక్కడ మైనస్ టీ బయటకు వచ్చేస్తే మైనస్ టీ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఉంది కదా, అంటే క్యూబ్ రూట్ మనం కామన్ చేసాం కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 మైనస్ 6/t మైనస్ 1/t క్యూబ్ ఇలాంటి ఫార్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు అంటే మనం లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ t టోటల్గా కామన్ చేసేస్తే మొత్తంలోంచి ఇక్కడ 1 మైనస్ 1/t హోల్ పవర్ 1/2 అవుతుంది. మైనస్ t బయటకు వచ్చేసింది కాబట్టి 1 మైనస్ 6 మైనస్ ఆఫ్ కామన్ చేశాను, 6/t ప్లస్ 1/t క్యూబ్ హోల్ పవర్ టోటల్గా పవర్ 1/3 అవుతుంది. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ t బయటకు వచ్చేసింది కాబట్టి t ఇంటూ దీని బైనామియల్ ఎక్స్పెన్షన్ అప్లై చేస్తే 1 ప్లస్ nx అంటే 1/2 ఇంటూ x ప్లేస్లో మైనస్ 1/t ఉంది, అది రాసేయండి. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ 1/3 ఇంటూ ఇక్కడ ఉన్న x బదులు మైనస్ x పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ 1/3 ఇంటూ 6/t ప్లస్ 1/t క్యూబ్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏం రావాలి, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే t ఇంటూ ఇక్కడ 1 మైనస్ 1/2t మైనస్ 1 ప్లస్ 6/6 ఏంటంటే 2/t మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/t మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/3t క్యూబ్ ఇలా వస్తుంది. ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకున్నాం. ఈ t దీంతో మల్టిప్లై అయితే మైనస్ 1/2 ఒకటి వస్తుంది, ప్లస్ 2 ఒకటి వస్తుంది. దట్ ఇంప్లైస్ 2 మైనస్ 1/t అంటే 3/2 దీని ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది అప్లికేషన్ ఆఫ్ బైనామియల్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 m by x power m minus 1 minus p by x power m minus 1 p by x power p minus 1. దీన్ని చూడండి.
లిమిట్ x టెన్స్ టు 1 m బై x పవర్ m మైనస్ 1. x పవర్ m మైనస్ 1 అంటే ఏమవుతుంది? x 1 టెండ్ చేస్తే m బై ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, m బై ఇన్ఫినిటీ. అలాగే మైనస్ ఇది కూడా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, అంటే టోటల్గా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అనేది ఇండిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. ఇలా ఇండిటర్మినెంట్ ఫామ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. అలా చేయాలి ఏంటి? ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏమున్నాయి? ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్న ఎక్స్ప్రెషన్. ఇది మనకు తెలిసినంత ఈజీగా కనిపించట్లేదు. ఎంచేతంటే m n న్యూమరికల్స్ అన్నోన్ న్యూమరికల్స్ ఇవి. సో ఫైనైట్ నెంబర్ తర్వాత అవి ఏమవుతాయి అన్నది చెప్పలేము, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను కొంచెం మనకి అనుకూలంగా మార్చుకుంటాను. అంటే లిమిట్ x టెన్స్ టు 1, దీనికి ఎల్సిఎం చేయడం కొంచెం బెటర్గా అనిపిస్తుంది. x పవర్ m మైనస్ 1 ఇంటూ x పవర్ p మైనస్ 1 ఇలా రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది? ఇందులో m ఇంటూ x పవర్ p మైనస్ p ఇంటూ x పవర్ m మైనస్ 1, x పవర్ m మైనస్ 1 ఇలా వస్తుంది. x పవర్ p మైనస్ 1 ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన దాంట్లో మనకి ఏ మెథడ్ సూట్ అవుతుందో ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో చూసుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడా, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడా, లేకపోతే రేషనలైజేషనా, ఫ్యాక్టరైజేషనా, ఏది అనుకూలంగా కనిపించలేదు. ఒకసారి సబ్స్టిట్యూషన్ అనేది చూస్తే x మైనస్ 1 అనేది t అని తీసుకున్నాం అనుకోండి. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1గా రాయొచ్చు. అలా రాస్తే ఏమవుతుందంటే లిమిట్ t టెన్స్ టు 0గా అవుతుంది. ఇది లిమిట్ m ఇంటూ x ప్లస్లో t ప్లస్ 1 రాస్తే 1 ప్లస్ t హోల్ పవర్ p మైనస్ 1 మైనస్ t ఇంటూ ఇక్కడ p ప్లస్ x ప్లస్లో 1 ప్లస్ t హోల్ పవర్ m మైనస్ 1 హోల్ బై x పవర్ m అన్నదాన్ని x అనేది మళ్ళీ ఏం రాయాలి? 1 ప్లస్ t హోల్ పవర్ m మైనస్ 1, ఇది ఇంటూ ఇక్కడ కూడా ఏం రాయాలి? 1 ప్లస్ t హోల్ పవర్ p మైనస్ 1 ఇలా మారిందన్నమాట. ఒకసారి దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్లోకి వచ్చేసింది. బైనామియల్ ఎక్స్పెన్షన్ వచ్చినప్పుడు ఫార్ములా అప్రాక్సిమేట్ వాల్యూ మనకు తెలుసు కదా. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే లిమిట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు 0 m ఇంటూ ఇది బైనామియల్ ఎక్స్పెన్షన్లో రాస్తే 1 ప్లస్ tp అవుతుంది. 1 ప్లస్ tp మైనస్ 1, ఇక్కడ కూడా ఈ బ్రాకెట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా p తోటి ఇది మల్టిప్లై అవుతుంది p తోటి. సో ఇలా వచ్చింది tp మైనస్ 1. జాగ్రత్తగా వేసుకోండి స్టెప్స్. అప్రాక్సిమేట్ వాల్యూ మైనస్ p ఇంటూ ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ m ఇంటూ t మైనస్ 1. ఈ మైనస్ 1 ప్లస్ 1, ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. బై డినామినేటర్ కూడా ఒకసారి ఎక్స్పెన్షన్ రాసుకుంటే 1 ప్లస్ mt అవుతుంది. ఇది mt మైనస్ 1 ఇంటూ ఎక్కడేమొస్తుంది 1 ప్లస్ pt మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, ఇక్కడ కూడా అంతే. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు 0, లిమిట్ t టెన్స్ టు 0 mpt, ఇక్కడ కూడా mpt అని వచ్చింది. mpt క్యాన్సిల్ అయిపోతే పైన 0 వచ్చేస్తుంది. కానీ డినామినేటర్లో t స్క్వేర్ టర్మ్ ఉంది. డినామినేటర్లో t స్క్వేర్ టర్మ్ ఉంది. t స్క్వేర్ టర్మ్ ఉంటే ఈ పైన ఇంకొక టర్మ్ రాస్తే t స్క్వేర్ టర్మ్ వచ్చే అవకాశం ఉంది మనకి. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని పైన న్యూమరేటర్లో ఒక t స్క్వేర్ టర్మ్ ఎక్స్ట్రా రాస్తున్నాను. ఎంచేతంటే డినామినేటర్లో t స్క్వేర్ టర్మ్ ఉంది కదా, పైన ఉన్నాయి క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, అందుకని t స్క్వేర్ టర్మ్ కూడా రాస్తాను. సో ఈ ఒక్క స్టెప్ని కొద్దిసేపు ఆపండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ m ఇంటూ 1 ప్లస్ pt ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ t స్క్వేర్ మైనస్ 1, ఇది మైనస్ p ఇంటూ దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి 1 ప్లస్ m ఇంటూ t, అర్థమవుతుందా? బైనామియల్ ఎక్స్పెన్షన్ 1 ప్లస్ mx
1 plus mx plus m into m minus 1 by 2 factorial into t square ఇలా రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ బై టీ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. అయితే అప్రాక్సిమేట్ కాబట్టి మనం అప్రాక్సిమేట్ సింబల్ ఇక్కడ పెట్టేసుకుని దాన్ని టెర్మినేట్ చేసేయచ్చు. బై డినామినేటర్ ఏముందంటే ఇక్కడ ఎంపీటీ రాస్తే ఎంపీ ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది ఇక్కడ డినామినేటర్. ఇప్పుడు ఏం రావాలి, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు 0. ఇక్కడ m ఈ -1 +1 క్యాన్సిల్ అయిపోయింది, -1 +1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ m ఇంటూ పీటీ ఎంపీటీ, ఇక్కడ ఒక ఎంపీటీ ఉంది మైనస్ ఎంపీటీ ప్లస్ m ఇంటూ p minus 1 by 2 factorial మైనస్ ఇక్కడ ఏం రావాలి m ఇంటూ ఎంపీ ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది m ఇంటూ p ఇంటూ m minus 1 by 2 factorial into t square. m minus 1 by 2 factorial into t square. ఈ మొత్తానికి t square అవుతుంది. హోల్ బై డినామినేటర్ ఏమొచ్చిందంటే mp ఇంటూ t square. ఇది mp ఇంటూ t square. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలేది ఎంత అంటే ఎంపీ కూడా క్యాన్సిల్ చేసేయచ్చు కామన్ చేస్తే. ఈరోజు బయట తీసుకొచ్చి కామన్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మిగిలేది ఎంత అంటే దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎంపీ బై టీ ఫ్యాక్టోరియల్. అంటే p minus 1 by 2 మైనస్ m minus 1 by 2 ఇలా వచ్చింది. టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 LCM p minus 1 minus m plus 1 by 2. -1 + 1 క్యాన్సిల్ అయిపోతే p minus m by 2 అనేది దాని వాల్యూ అవుతుంది. ఓకే, అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే వచ్చేసి నెక్స్ట్ another example. Limit x tends to infinity pi product function ఇది pi r is equal to 2 to n, n tends to infinity. ఇలా ఉంది ఫంక్షన్ 1 minus 1 by r square. దీని యొక్క వాల్యూ ఎంత? లిమిట్ n tends to infinity product function r is equal to 1 to n 1 minus 1 by n square. దీన్ని ఎలా చేయొచ్చు అంటే లిమిట్స్ మెథడ్లో n tends to infinity అంటున్నాడు కదా, r is equal to 2. ఈ పైని ప్రోడక్ట్ ఫంక్షన్ రిలీవ్ చేయండి. పై ఆఫ్ ఏబిసి అని రాసాడంటే అర్థం ఏంటి? పై ఆఫ్ ఏ అని రాసాడంటే అర్థం ఏంటి? ఏ ఇంటూ బి ఇంటూ సి అన్నమాట, మల్టిప్లై చేయడం. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ప్రోడక్ట్. సిగ్మా అంటే సమ్, ప్రోడక్ట్ అంటేనేమో పై అంటేనేమో ప్రోడక్ట్. దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ n tends to infinity ప్రోడక్ట్ ఫంక్షన్ని r is equal to 2 నుంచి n వరకు ఎక్స్పెండ్ చేసి రిలీవ్ చేసి రాయాలి. అంటే పైన రిలీవ్ చేసి రాయాలంటే 1 minus 1 by 2 square, అలాగే 1 minus 1 by 3 square into 1 minus 1 by 4 square and so on. 1 minus 1 by n square అంటే పైన రిలీవ్ చేసి రాస్తాం. అప్పుడు లిమిట్ n tends to infinity ఏమొస్తుందన్నమాట? ఇక్కడ
1 మైనస్ 2 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్. అలాగే ఇక్కడ ఏమవుతుంది 4 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది n స్క్వేర్ మైనస్ 1/n స్క్వేర్ అలా వచ్చిందన్నమాట. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 + 1 × 2 - 1/2 స్క్వేర్. అలాగే 3 + 1 × 3 - 1/3 × 3. అలాగే 4 + 1 × 4 - 1/4 × 4 and so on. n + 1 × n - 1/n × n. దీన్ని ఒకసారి సరి చేసి చూస్తే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి ఈ ఎక్స్పాన్షన్ వల్ల లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 + 1 అంటే 3 × 1/4. అలాగే 4 × 2/3 × 3 ఇదేమో 2 × 2 మాట. అలాగే 5 × 3/4 × 4 and so on. n + 1 × n - 1 పైన అదే కదా వచ్చేది. n స్క్వేర్ మైనస్ 1 అంటే n + 1 × n - 1 రాయాలి. n + 1 × n - 1 ఇది n - 1 అన్నమాట. సో n - 1/n × n. ఒకసారి జాగ్రత్తగా చూస్తే 2 + 1 3. ఎక్స్పెన్షన్ చూస్తే ఈ 3 ఇక్కడ 3 ఉంది, ఈ 3తో క్యాన్సిల్. యువతలో ఉన్న 3 దీంతో క్యాన్సిల్. ఈ 4తో ఒకసారి, నెక్స్ట్ వచ్చే ఒక టర్మ్లో ఒక 4, ఆ 4 తోటి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ 5 వస్తుంది, ఆ 5 ఈ 5 తోటిని ఇక్కడ 2 ఈ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. అలా 5తో క్యాన్సిల్ అయిపోయి ఆల్టర్నేటివ్ టర్మ్స్ అని క్యాన్సిల్ అయిపోతుంది. చివరికి వచ్చేటప్పటికి n - 1 n + 1/n × n అనే దాంట్లో ఈ n - 1 కూడా ముందున్న నెంబర్తో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ n + 1 కూడా క్యాన్సిల్ అయిపోయి n + 1/n మిగులుతుంది. ఇక్కడ మిగిలేది ఎంత అవుతుందంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2 × లాస్ట్ టర్మ్ వచ్చి ప్రోడక్ట్ ఇది n + 1/n వరకు మిగులుతుంది. మీరు మంచిగా నేర్చుకొని చూసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2 × 1 + 1/n అవుతుంది. 1/1 ఇది 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం రావాలి 1/2 × 1/n టెన్స్ టు 0 కదా, అంటే 1/2 × 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దీని ఫైనల్ ఆన్సర్. ఓకే.